ఖమ్మం ఆర్టీసీ డిపోలో అయ్యప్ప స్వాములకు ఘోర అవమానం జరిగింది. ఆర్టీసీ బస్ డ్రైవర్లుగా పనిచేస్తున్న ఇద్దరు అయ్యప్ప స్వాములకు ఆర్టీసీ సెక్యూరిటీ కానిస్టేబుల్ బ్రీత్ అనలైజర్ పరీక్ష నిర్వహించింది. తాము అయ్యప్ప దీక్షలో ఉన్నామని చెబుతున్నా వినకుండా బ్రీత్ అనలైజ్ పరీక్షలు నిర్వహించడంపై డ్రైవర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీలో విధులు నిర్వహించాలంటే మాలధారణ వేసుకోకూడదా అంటూ ప్రశ్నించారు. గతంలో లేని విధంగా అయ్యప్ప స్వాములకు బ్రీత్ అనలైజ్ పరీక్ష నిర్వహించడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. నాది 325 డ్యూటీ సార్, 3:20 డ్యూటీ. నేను 3 గంటలకు వచ్చిన డ్యూటీకి. వచ్చిన తర్వాత బండి తీసుకొని మిషన్ తీసుకొని అన్ని రెడీ చేసుకొని సెక్యూరిటీ కార్డ్ పాస్ చేయడానికి వచ్చిన బండి పాస్ చేయడానికి వస్తే ఊదిచ్చారు సార్. నన్ను ఊదామని చెప్తే నేను ఊదటం ఏందండి, ఇది రెండోసారి మీరు పెట్టడం ఏంటంటే ఊదాల మాకు పైనుంచి ఆర్డర్ వచ్చింది ఊదాలంటారు. ఊదకుండా పోతే ఏందో మరి మా పరిస్థితి ఊదాల్సి వచ్చింది. ఊది బాధపడకుండా పోవాల్సి వచ్చింది. ఏం చేయాలి మేము? మిమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెడతారు? ఏ డిపోలు లేదు సార్, ఈ డిపోలనే మాకు 6 డిపోల, ఖమ్మం జిల్లాలో 6 డిపోల, తెలంగాణలో ఎక్కడ కూడా మేము అడిగినాం సార్. మాలలు వేసుకుని ఏ డిపోలైనా మాలలు వేసుకుని ఉండరు, వాళ్ళని కూడా అడిగినాం. ఎక్కడ మాకేం సప్పు లేదన్నారు. మరి మా డిపోలో ఎందుకు జరుగుతుంది ఇది? మా ఎడ్డి గారు ఎందుకు పోదామనాలా? డిఎం గారు ఎందుకు చెప్పాలా? మమ్మల్ని ఏంటికి మమ్మల్ని ఎందుకు ఇంత ఇబ్బంది పెట్టాలా? నేను రాత్రి 23 అవర్స్ డ్యూటీకి వచ్చాను. ఇక్కడ సెక్యూరిటీ వాళ్ళు నన్ను ఊదమని అడిగారు. ఎందుకు స్వాములు ఊదేయటం ఏంటి అని అడిగితే మాకు పైనుంచి అందరినీ ఊదేయమని చెప్పేసి చెప్పారని పాషా స్వామి చెప్పారు. చెప్పిన తర్వాత నేనే వాళ్ళతో ఆర్గ్యూ చేయకుండా నేను డిఎం గారితో మాట్లాడతాను అని చెప్పేసి అరకుండా మామూలుగా ఊదేసి డ్యూటీకి వెళ్ళిపోయాయి స్వామి. ఇప్పుడు వచ్చిన తర్వాత సిఐ గారికి ఫోన్ చేసి స్వామి ఇట్లా జరిగిందంటే మీ ఆర్ఎం గారికి కూడా చెప్పాము, ఇది ఇక నుంచి జరగదులే అని చెప్పారు. ఇప్పుడు ఈరోజు జరిగింది అయితే స్వామి. రాత్రి 23 అవర్స్ అప్పుడు నన్ను ఊదిచ్చారు స్వాములు. ఇప్పుడు అయ్యప్పలు నేను 2007 నుంచి ఆర్టీసీలో చేస్తున్నాను స్వామి. నేను 2000 నుంచి మాలేసుకుంటున్నాను. 2007 నుంచి నేను ఇంతవరకు నన్ను ఎక్కడా ఊదిచ్చింది లేదు. ఫస్ట్ టైం అనమాట. స్వాములు ఊదియటం అనేది చాలా దారుణమైన సమస్య. అసలు ఇవాళ నాకు రాత్రి నుంచి ఎంత ఇబ్బందిగా ఉందంటే వస్తే ఏంటి స్వామి ఇది? అంటే మీరు చేసే మాలకు ఏంటిది? మేము చేసే ఉద్యోగం ఏంటిది? ఎవరు ఒక సాయంతోటి కంటిన్యూ పెట్టించినాం అంటే నాకు ఎంత ఇబ్బందిగా ఉందంటే చెప్పడానికి కూడా ఇప్పుడు కష్టంగా అయిపోతుంది నాకు.